ప్రముఖ సింగర్ చిన్మయి శ్రీపాద సోషల్ మీడియా ట్రోలింగ్ పై పోలీసులకు ఫిర్యాదు చేశారు. కొందరు వ్యక్తులు తనను తన కుటుంబాన్ని లక్ష్యంగా చేసుకుని అసభ్య పదజాలంతో దూషిస్తున్న విషయాన్ని హైదరాబాద్ సిపి విసి సజ్జనార్ దృష్టికి తీసుకువెళ్లారు. ఈ మేరకు సిపి సజ్జనార్ను ట్యాగ్ చేస్తూ ఎక్స్లో పోస్ట్ పెట్టారు చిన్మయి. తన పిల్లలను ట్రోలింగ్లోకి లాగి వారు చనిపోవాలని కోరుకుంటున్నారని ఫిర్యాదులో చిన్మయి పేర్కొన్నారు. మంగళసూత్రానికి సంబంధించి చిన్మయి భర్త రాహుల్ రవీంద్రన్ చేసిన కామెంట్స్ పై ఓ యువకుడు అసభ్యంగా ట్రోల్ చేయడాన్ని పోలీసుల దృష్టికి తీసుకువెళ్లారు. చిన్మయి ఫిర్యాదుపై హైదరాబాద్ సిపి సజ్జనార్ తక్షణమే స్పందించారు. ఈ విషయంపై వెంటనే చర్యలు చేపట్టాలంటూ సైబర్ క్రైమ్ పోలీసులను ఆదేశించారు. సింగర్ చిన్మయి భర్త దర్శకుడు రాహుల్ రవీంద్రన్ ప్రస్తుతం తన తాజా చిత్రం ద గర్ల్ ఫ్రెండ్ ప్రమోషన్స్లో బిజీగా ఉన్నారు. ఇందులో భాగంగా ఇటీవల ఓ మీడియా ఇంటర్వ్యూలో మంగళసూత్రం గురించి రాహుల్ మాట్లాడారు. మంగళసూత్రం ధరించాలా వద్దా అనేది పూర్తిగా తన భార్య చిన్మయి నిర్ణయం అని, ఆ విషయంలో ఆమెను తాను బలవంతం చేయనని వ్యాఖ్యానించారాయన. రాహుల్ చేసిన ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో తీవ్ర చర్చకు దారితీశాయి. ఈ క్రమంలో కొందరు వ్యక్తులు చిన్మయి పిల్లలను ట్రోలింగ్లోకి లాగడం వివాదాస్పదమైంది. దీంతో చిన్మయి శ్రీపాద హైదరాబాద్ పోలీసులను ఆశ్రయించాల్సి వచ్చింది. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ని వెంటనే సంప్రదించండి. డిటిహెచ్లో, ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.